ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోతున్న బాలు మీనా. వెళ్ళొద్దురా అంటూ ఇక బతిమలాడడంతోటి సత్యం అయితే ఇంట్లోనే ఉండిపోయిన బాలు మీనా. ఈ రోజు నుంచి మీనా ఏ పని చేయదు, కావాలితే ఎవరి వాళ్ళకి చేసుకోండి అని బాలు చెప్పడంతో ప్రభావతికి అయితే ఇక సత్యం ఆర్డర్ వేస్తాడు. ఇంట్లో పనులని నువ్వే చేయాలి, మీనా ఏ పని చేయదు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా షాక్లో అలా ఉండిపోతుంది ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టీవీలో కంటే ముందుగా మా ఈ ఛానల్లో మీరు ఈ వీడియోని చూడవచ్చు. ఛీ, నీకు ఇంతకే ఎంత అనుభవిస్తావమ్మా, చెప్తాను నీ సంగతి అని ఇక మీనానైతే బాలు పైకి తీసుకువెళ్ళిపోతాడు. ఇక పైకి తీసుకువెళ్ళిపోయి బ్యాగ్లో బట్టలు సర్దుతాడు. ఏవండి ఏం చేస్తున్నారండి? ఉండు మీనా, ఇంట్లోంచి మనం వెళ్ళిపోతే కానీ మా అమ్మకి నీ విలువ తెలిసేలా ఉండట్లేదు, వెళ్ళిపోదాం పదా అని బాలు అంటుంటే, ఏంటండి మావయ్య గారిని మీరు వదిలేసి వస్తారా? నేను చూస్తున్న నిజమేనా అని ఇక మీనా అంటుంటే, లేదు మీనా, ఒక నాటకం ఆడదాం అనుకుంటున్నాను. ఇవాళ నుంచి అసలు నేను వంటలు చేయనివ్వకుండా చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ నుంచి వంటలు మా అమ్మే చేస్తుంది, నువ్వు అసలు వంటల జోలికి కూడా వెళ్ళొద్దు అని ఇక బాలు చెప్పడంతో, అదెలా చేస్తారండి చూద్దు కానీ పద అని ఇక బాలు మీనా కిందకి వస్తారు. రే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా బ్యాగులు పట్టుకొని అని సత్యం అంటుంటే, లేదు నాన్న, ఎలా అయినా సరే వాళ్ళు మేము ఇల్లు వదిలి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టుకుంటాము, వీళ్ళందరికీ వండి పెడుతుంది అమ్మ, సుఖంగా ఇంట్లో పనులనే చేసుకుంటుంది, ఏ టైంకి ఏం కావాలితే అందరికీ అవి అమ్మ చూసుకుంటుందిలే. అమ్మకి బాగా వంట వచ్చు కదా, మీనా పాపం రుచి పచి లేని వంటలు చేస్తుంది, ఉడకలేని అన్నం చేస్తుంది, ఎందుకు చెప్పు మీనా వంటలు మీ అందరూ తినడం? నాకు మీనాకి అయితే హ్యాపీగా మీ ఇద్దరం ఒక దగ్గర ఉండి వండుకుంటే సరిపోతుంది మాకు, అదే 2 పూట్ల తింటాం, ఇంత పెద్ద పని కూడా ఉండదు, అందరికీ వండి పెట్టాల్సిన అవసరం కూడా మీనాకు ఉండదు, అందుకే వెళ్ళిపోతున్నాం నాన్న అని ఇక బాలు అయితే వెళ్ళిపోబోతుంటే, రే వెళ్ళకండ్రా, మీరు వెళ్ళిపోతే మీతో పాటు నేను వచ్చేస్తాను రా, ఈ ఇంట్లో నన్ను ఎవరు చూసుకుంటారా, నేను ఇంట్లో ఉండను రా అని సత్యం అంటుంటే, అదేంటి నాన్న, అమ్మ నిన్ను విడిచి ఉండలేదు కదా, అమ్మ వండి పెడుతుందిలే అని బాలు అంటుంటే, రే ఉండండి, మీరు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఇక సత్యం చెప్తాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి అని ప్రభావతి అంటుంటే, నోరుము ఈ ప్రభ, ఈ వాటి నుంచి మీనా ఇక్కడ ఒక్క పని కూడా చేయదు నాన్న అని బాలు అంటాడు. ఏంటి, ఎందుకు చేయదు? అది చేయకపోతే ఇంకెందుకు అది ఇంట్లో అని ప్రభావతి అంటుంటే, ఏయ్ నోర్మీ ప్రభ, ఈ వాటి నుంచి మీనా ఒక్క వంట కూడా చేయదు, వంట చేయదు, ఏమీ చేయదు, అన్ని పనులు నువ్వే చేసుకోవాలి, తన పూల డెకరేషన్ నుంచి తనే చూసుకుంటుంది, నువ్వు మాత్రం తనని ఇంట్లో పని చేయమని ఫోర్స్ చేసావంటే నీకు మర్యాదగా ఉండదు. అమ్మ మీనా, నువ్వు కానీ మీ అత్తయ్య గారి మీద జాలిపడి ఆ వంటలు ఈ వంటలు చేద్దాం సాయం చేద్దామని నాటకాలు ఆడావంటే మాత్రం నీకు మర్యాద దక్కదు మీనా, ఇప్పుడే చెప్పేస్తున్నాను, నీకు అర్థమవుతుందా అని సత్యం చెప్పడంతో, అది కాదు మావయ్య, అత్తయ్య గారికి వంటలు అలవాటు పోయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు అందరి కోసం చేయాలంటే ఇబ్బంది పడతారేమో అని మీనా అంటుంటే, చూసావా నాన్న మా పిచ్చిదిది, ఆవిడ ఇంత మాటలన్నీ ఇన్నేసి మాటలన్నా మళ్ళీ ఆవిడ ఎక్కడ ఇబ్బంది పడుతుందని ఆలోచిస్తుంది తప్ప ఏమన్నా ఆలోచిస్తుందో చూడు, బాగా అయింది అత్తయ్య గారికి, ఇలాగే అవ్వాలని కోరుకునే అమ్మాయి కాదు నాన్న మీనా, చాలా మంచి అమ్మాయి, దేవుడు ఎలా రాసి పెట్టాడో కానీ నాకు చాలా మంచి భార్యను దొరికేలా చేశాడు. లేదు నాన్న, అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటేనే మీనా నేనే ఇంట్లో ఉంటాం, లేకపోతే మేము వెళ్ళిపోతామని బాలు చెప్పడంతో, ఎందుకు చేయదురా, చేస్తుంది, ఈ వారం రోజులు తనే చేస్తుంది, వారం రోజులు చేశాక అలవాటైతే వచ్చే వారం కూడా తనే చేసేస్తుంది, మీరు పైకి వెళ్ళండి, నా మాట నేను వినలేదంటే నేను చచ్చినంత ఒట్టి అని సత్యం చెప్పడంతో, సరే నాన్న అని ఇక బాలు మీనా పైకి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి అయితే, ఇదేంటిది మొత్తం తీసుకొచ్చి నాణ్యత మీద వేశారీనా, ఇంట్లో పనులను నేనెలా చేయగలుగుతాను అని ప్రభావతి అనుకుని మనసులో అనుకుంటుంది. వినబడింది కదా, ఇంట్లో పనులు, అందరి బట్టలు నువ్వే ఉతకాలి, నువ్వే వంట చేసి అందరికీ పెట్టాలి, ఎవరికే టైం కావాలో అందరికీ అవే పెట్టాలి, అర్థమవుతుందా అని ఇక సత్యం చెప్పేసరికి, సరే చేస్తాను అని చెప్పేసి ప్రభావతి అంటుంది. రే బాలు, నిజంగానే వెళ్ళిపోదాం అనుకున్నావా అని ఇక సత్యం పైకి వెళ్ళి బాలుతో మాట్లాడతాడు. లేదు నాన్న, డ్రామా ఆడదాం అనుకున్నాము, కానీ నీకు చెప్పకుండా డ్రామా ఆడడం క్షమించు నాన్న, కానీ నువ్వు ఇలా బాధపడడం నాకు నచ్చలేదు, అనవసరంగా డ్రామా ఆడాను అని అనుకున్నాను నాన్న అని బాలు అంటుంటే, ఏం పర్వాలేదురా, మంచి పనే చేశావు, లేకపోతే మీ అమ్మకి బాగా ఎక్కువైపోతుంది అని ఇక సత్యం చెప్పడంతో, సరే నాన్న, నువ్వు కూడా చాలా మంచి పని చేశావు, ఈ వాటి నుంచి అమ్మ అసలు ఎలా చేస్తుందో నేను కూడా చూస్తాను అని ఇక బాలు సత్యం అయితే మాట్లాడుకుంటారు. ఇక కింద ప్రభావతి అయితే వంటలు వండుతూ గిన్నెలు తోముతూ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఇక నొప్పో అని తిరుగుతూ ఉంటుంది హాల్లో. ఇక మీనా అయితే అప్పుడే కిందకి వచ్చి పూలమాలలు కడుతూ ఉంటుంది. ప్రభావతి ఇక ఇల్లు తుడుస్తూ ఉంటుంది. దీన్ని అన్నందుకు నాకు ఇంత పెద్ద పని పట్టింది, అమ్మో ఎలా చేస్తుందో ఏంటో, ఇన్ని వంటలు, ఇన్ని ఇల్లు తుడవలాలు, బట్టలు పనులు అన్నీ ఎలా చేస్తుందో ఏంటో, ఇది చేయలేకపోతున్నాను, ఒక్కరోజు దీని పని నేను తీసుకున్నందుకే నా చెయ్యి ఇంత నొప్పి వచ్చేస్తుందంటే, అమ్మో చాలా కష్టమే దీని పనులు చేయడం అని చెప్పేసి ఇక ప్రభావతి మనసులో అనుకుంటుంది. అమ్మా మీనా అని ప్రభావతి పిలిస్తే అప్పుడే ఇక బాలు కిందకి వస్తాడు. మీనా, ఎవరో ప్రేమగా పిలుస్తున్నట్టున్నారు, నువ్వు మాత్రం అస్సలు పలకకే, అర్థమవుతుందా, నువ్వు జాలి హృదయం చేసుకుని వాళ్ళకి వీళ్ళకి సాయం చేద్దాం అనుకుంటే మాత్రం మా నాన్న మళ్ళీ చూడు ఇంట్లో నుంచి మా ఇద్దరిని బయటికి పంపించేస్తారు, అర్థమవుతుందా అని ఇక బాలు చెప్పడంతో,
నీతో ఎవరు మాట్లాడారా? నేను మీనాతో మాట్లాడుతున్నాను. నేను అదే చెప్తున్నాను. నిన్నటి వరకు మీనా మీద గట్టి గట్టిగా అరిచిందానివి ఇవాళేంటి మీనా దగ్గరికి కాళ్ళ దగ్గరికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఏ ఇంట్లో పనులు చేయలేకపోతున్నావా? మీనా ఇంట్లో పనులు చేసి పూలమాలలు కట్టి డెకరేషన్లో చేస్తుంది. నీకు ఆ మనిషి కనబడతలేదు కదా నీకు? ఇప్పుడు చేసుకో. వంటలు చేసుకుంటావో, డాన్స్ క్లాస్కి వెళ్ళి డాన్స్లో నేర్పిస్తావో, డబ్బులు సంపాదిస్తావో, ఏం చేస్తావో చేసుకో, నేను చూస్తాను అని ఇక బాలు అంటాడు. ఏంటో ప్రభావతి అయితే ఇక అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది అలా నించుని. ఆలోచించిన చాలే కానీ వెళ్ళు, ఇంట్లో పనులన్నీ చెయ్యి. ఈ వారమంతా నువ్వే చేయాలి. నా మీనా ఒక్క పని కూడా ముట్టుకోదు. కావాలంటే నేను కూడా ట్రిప్పులు మానేసి మీనా ఏ పని చేయకుండా పక్కనే కూర్చుంటాను. ఏం పర్వాలేదు, మీనాతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది నాకు అని ఇక బాలు చెప్పడంతో ఇచ్చి వీడు విడేసాలని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. అత్తయ్య మీరు ఇల్లు తుడుస్తున్నారా? అయ్యయ్యో తుడవండి అయితే నేను పార్లర్కి వెళ్తున్నానే అని ఇక రోహిణి వెళ్ళిపోతుంది. ఓ ఆంటీకి మంచి పనిష్మెంటే ఇచ్చారులే అని ఇక శృతి కూడా చూసి డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసిన ప్రభావతి బాలు అయితే, చూసావా నీ కోడళ్ళు అత్తయ్య నీకు సాయం చేస్తాను అని ఒక్క చెయ్యి కూడా వేయకుండా పోయారు. వాళ్ళు చేసేది ఒక పని, మీనా చేసేది ఒక పనా? మీనా కూడా వెళ్తుంది కదా. మీనా వెళ్ళి డెకరేషన్లు చేసుకుని ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు రోహిణికి మాత్రం ఓన్లీ మేకప్ పని ఆ పనే ఉన్నప్పుడు ఇంట్లో సాయం చేయడం రాదా? మీ కోడల్ని సాయం చేయమని అడగవా నువ్వు? పెద్ద కోడలు నీకు ఇష్టం కదా బాగా, వెళ్ళి సాయం చేయమని అడగపోయావా? నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని తెలిసి కూడా ఒక్క చేయి కూడా వేయకుండా బయటికి వెళ్ళిపోయారంటే నీ కోడలు ఇంత మంచి వాళ్ళు అర్థం చేసుకో. నా మీనాని చూసి నేర్చుకో. అందరి కడుపు నింపేలా చేస్తుంది, నింపి తన పని తను చేసుకుని డబ్బులు సంపాదిస్తుంది. కానీ నువ్వు మాత్రం చచ్చిన మీనాలాగా ఎప్పటికీ కాలేవు అని బాలు చెప్పడంతో ఛే అని ఇంకా ప్రభావతి అయితే అలా ఉండిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడండి. బాయ్ ఫ్రెండ్స్.